అమ్మాయి మా కారు వెనక ఇంకో కారులో వస్తూ ఉంది. అదే పనిగా హార్న్ కొడుతూ ఉండడం వల్ల మా ఓనర్ చెప్పారని నేను సైడ్ ఇచ్చాను. తను ముందుకు వెళ్ళిపోతుంది కదా అని నేను కారుని స్లో చేశాను. 2 కార్లు సమానంగా రాగానే తను మా ఓనర్ను చూసి చెయ్యి ఊపింది. తర్వాత రిమోట్ కంట్రోల్ తీసి నొక్కింది. వెంటనే 2 కార్లు పేలిపోయాయి. నాకు అంతే గుర్తుంది. ఇది చూశాక నీకేమనిపిస్తోంది? నాకేమనిపించాలి? ఆ అవస్థలో ఉండి ఎక్కువ వివరాలు చెప్పకుండా చనిపోయాడు కదా, అదే మంచిదైంది. అది కాదురా, ఈ కేసులో నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? బాలగంగాధర్ దగ్గర నుంచా లేక దీక్ష దగ్గర నుంచా? నిజం చెప్పాలంటే ఆ విషయంలో నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అర్జెంటు పనుంది, నేను కలవాలి అని చెప్పినప్పుడే నేను ఊహించాను ఏదో కొత్త సమస్య వచ్చి ఉంటుంది, అందుకే నన్ను పిలుస్తున్నాడు అని. నన్ను ఎందులోనైనా ఇరికించకపోతే నీకు తృప్తిగా ఉండదే? నేను నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కదరా, నువ్వు నా వెనకుంటే నా కాన్ఫిడెన్స్ పెరుగుతుందని. కానీ నాకు అలా కాదులే. ఆ యూసఫ్ కేసుతో నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇక నీ దారి నీది, నా దారి నాది. వర్షాకాలంలో తలెత్తే సమస్యల గురించి ఇప్పుడు నేను ఒక వ్యాసం రాస్తున్నాను. అలాగా ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేని వ్యాసాలు రాసుకుంటూ నేను నా కాలం గడిపేస్తాను. దయచేసి నన్ను వదిలేరా బాబు. వద్దురా, ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి నాకు నీ సాయం అవసరం లేదు. చూడు, కరెక్ట్గా ప్లాన్ చేసుకున్న తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను బయలుదేరాను. బాలగంగాధర్ పొలిటికల్ లైఫ్లోనూ వ్యాపార విషయాల్లోనూ ఉన్న శత్రువులు అందరి లిస్టు నా దగ్గర ఉందిరా. నువ్వు చూస్తూ ఉండు, బొక్కలో తోస్తాను అందరినీ, వాళ్ళు ఎంత పెద్ద విఐపీలైనా సరే. నీకేం తెలుసు నా వివరాలు? రే శ్రీ, అలా ఆవేశపడి మాట్లాడుకో. కాస్త ప్రశాంతంగా ఆలోచించు. ఎక్కడి నుంచి మొదలెడతావు నీ ఇన్వెస్టిగేషన్? దాదాపు 1000 అధ్యాయాల చరిత్ర కలిగిన వాడు బాలగంగాధర్. 2-3 పేజీలు వచ్చే ఒక షార్ట్ స్టోరీ లాంటిది ఆ అమ్మాయి దీక్ష. రెండింటిలో ఏది చదివినా మనకు కావాల్సింది ఒకే ఒక విషయం. కాబట్టి దీక్ష అనే షార్ట్ స్టోరీ నుంచి మొదలు పెట్టడమే కరెక్ట్ అంటావు, అంతేనా? అవును. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. నేను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది కరెక్ట్ రూట్లోనే అని. నీకే తెలియకుండా నీ చేతే చెప్పించిన నా తెలివితేటలు ఎలా ఉన్నారా? అసలు ఆగిపెట్టి తనాల్సింది నిన్ను కాదురా, నీకు ఐపీఎస్ ఇచ్చిన వాణ్ణి. పోరా. అరే పోరానా? రే కోపడకురా.